డాబా స్టైల్‌లో పన్నీర్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇంగ్రీడియెంట్స్ లిస్ట్ అంతా కూడా క్యాప్షన్‌లో ఉంటుంది. చెక్‌ఔట్ చేయండి. ఎవరైనా ఇంటికి వస్తున్నారు అన్నప్పుడు చాలా క్విక్‌గా, ఈజీగా చేసుకోగలిగే రెసిపీ. టూ మచ్ మనకు ప్రాసెస్ ఏమి ఎక్కువ ఉండదనమాట. అండ్ పన్నీర్ ఇంట్లో ఉంటే చాలా ఈజీ అయిపోతుంది వర్క్ కూడా. ఫస్ట్ ఇక్కడ తిరుమాత పెట్టేసుకొని కొంచెం మసాలా దినుసులు, హోల్ గరం మసాలా వేసుకున్నాను. ఎర్రగడ్డలు సన్నగా తరిగింది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్ని మసాలా పౌడర్స్ ఇవన్నీ వేసుకొని చక్కగా వేయించుకోవాలి. అన్నీ పచ్చి వాసన పోవాలన్నమాట. అలా పోయిన తర్వాత ఇక్కడ నేను టమాటో ప్యూరీ వేసేసుకుంటున్నాను. టమాటో ప్యూరీ కావాలి అంటే కొంచెం కచ్చా పచ్చగా వేసుకుంటే గ్రేవీ ఎక్కువ వస్తుంది. లేదు ఫైన్ పేస్ట్ లాగా చేసుకుంటే ఇంకా కూడా బాగుంటుందన్నమాట. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. దీనిలో ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను ముందుగా ఇంట్లో హోమ్మేడ్ పన్నీర్ చేసుకున్నాను. ఆ పన్నీర్ అంతా వేసేసి ఒకసారి లిడ్ క్లోజ్ చేసేసి ఒక 2 to 3 మినిట్స్ ఉంచి తర్వాత ఆపేసే ముందు కొంచెం కసూరి మేతి, కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టుకొని చపాతీలో కానీ, నాన్స్‌తో కానీ, పరాటాస్‌తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.